ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, మన భారతదేశంలో ఈ యొక్క జీతాల వివరాలు తీసుకున్నప్పుడు సహజంగా 1.5 నుండి 2.5 లక్షలు హైయెస్ట్ పేస్ ఉంటాయి. అయితే మన దేశ ప్రధానికి కూడా 1.5 నుండి 2.5 లక్షల మధ్యలోనే ఉంటుంది. అదర్ అలవెన్సెస్ ఏమన్నా వస్తే 1 లక్షో 2 లక్షలో 3 లక్షలు వస్తుంది. సో మన భారతదేశంలో హైయెస్ట్ పే తీసుకున్న మ్యాక్సిమం 10 లక్షలు ఉంటుంది. అంతకన్నా జీతం ఎవరికీ ఉండదు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఒక వ్యక్తి జీతం తెలిస్తే మీరందరూ షాక్ అయిపోతారు. అతను ఏమన్నా ఉన్నత చదువులు చదివేశాడంటే లేదు, అతను ఏమన్నా కనుగొన్నాడా అంటే ఏమీ లేదు. కానీ అతనికి ఉన్న ఏకైక అర్హత ఏంటంటే సాక్షి ఛానల్లో పనిచేసాడు. సాక్షి ఛానల్లో ఏం పనిచేసాడో కూడా ఎవరికీ తెలియదు. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రభుత్వం తరపు నుండి ఈ 57 నెలలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 140 కోట్లు ఇచ్చాడు. 140 కోట్లు జీతం అంట. ఒక్కసారి ఆలోచించండి ఎలా తినేస్తున్నాడో. అతనికి ఒక ట్యాగ్ ఇచ్చాడు, సలహాదారుడు అంట జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 89 మంది సలహాదారులను పెట్టుకున్నాడో 680 కోట్లు ఖర్చు చేశాడు. 680 కోట్లు అంటే ఎంత పెద్ద అమౌంట్ చూడండి. ఓ పక్కన ఆశా వర్కర్లు, ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి కొంచెం 1000 పెంచండి, 2000 పెంచండి అని రిక్వెస్ట్ చేస్తుంటే మీరు అవన్నిటిని పక్కకు తోసేసి ఈరోజు ఈ సలహాదారుల పేరుతో నీకు సంబంధించినటువంటి నీ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? చెప్పాలి నువ్వు ఈరోజు జనానికి. 140 కోట్ల అసలు ఏంటండి ఒకసారి ఆలోచించండి. ఓవరాల్గా 680 కోట్లు ఖర్చు చేస్తావా? ఏ కాదండి, ఈ యొక్క సలహాదారుల పేరుతే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ అబ్జర్వ్ చేస్తే నామినేటెడ్ పదవులు అని చెప్పి తన సామాజిక వర్గం వారికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులకి ప్రభుత్వంలో ఆయా పదవులు ఇచ్చేసి వారికి 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇచ్చి మేపుతున్నాడు. తను ఎందుకు ఇలా చేస్తున్నాడంటే తన కోసం పనిచేసే సైన్యాన్ని నిర్మించుకుంటున్నాడు. అలా నిర్మించుకోవడం ద్వారా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఉండొచ్చు పోవచ్చు, కానీ తన కోసం పనిచేసేటువంటి ఒక సైన్యం అయితే ఏర్పడద్ది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం డబ్బులు ఇచ్చే పదవులు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఎలాంటి పదవులు ఉండవు. వీళ్ళు ఎమోషనల్గా వాడికి దొప్పుతాం. వీళ్ళకే చైర్లు ఉంటాయి, వీళ్ళకే ఏదో పొజిషన్లు ఉంటాయి, కానీ ఆయనకి జీతాలు రావు. కానీ తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి నామినేటెడ్ పదవులు ఈ సలహాదారుల పేరుతో కోట్లు రాష్ట్ర సొమ్ముని గుమ్మరించేస్తున్నాడు. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజలారా, మన అన్నా క్యాంటీన్లు సహజంగా పేరు మార్చుకున్నాడు, రాజన్న క్యాంటీన్ అని ఎట్టుకున్నాడు. దానికి 200 కోట్లు ఇస్తే సంవత్సరం పాటు మెయింటైన్ చేస్తామని ఇస్కాన్ సంస్థ వారు ముందుకొస్తే 200 కోట్లు నేను ఇవ్వలేనని చెప్పి వాళ్ళని తరిమేశాడు. అంటే ఆలోచించండి, ఈరోజు తన ప్రయారిటీ ఎవరుందో వారికే డబ్బులు ఇచ్చి మేపుతున్నాడు. ఈరోజు తను తినేస్తున్నాడు. మీరు అందరూ చూస్తున్నారుగా, ఇసుక మద్యం మైనింగ్ల పేరుతో ఈరోజు తన పుష్కలంగా భోజనం చేస్తున్నాడు. ఇక తన వర్గం వారికి భోజనం చేసి పెడుతున్నాడు. కాంట్రాక్టులన్నీ తన వర్గం వారికే. కానీ ముఖ్యంగా ఎవరైతే ప్రజానికి ఉంటారో, ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉంటారో వాళ్ళని మాత్రం నాశనం చేసేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రం అప్పులు కుప్పలా తయారవడానికి కారణం ఎవరు? ఇలా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ, ఈరోజు ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడుతూ, ఈరోజు మన రాష్ట్ర ఖజానాన్ని మనందరం నమ్మి ఇలా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే, ఇతను పరిపాలించే విధానం ఇలా ఉంటే మనం రేపు ఎలా సర్వే అవుతాం? 10 లక్షల కోట్లకి పైగా అప్పు చేసాడు. ఈరోజు మద్యం భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసేసాడు. ఈరోజు భూములు భవనాలని గవర్నమెంట్ స్థలాలని తాకట్టు పెట్టి అప్పు తెచ్చేసాడు. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా ఉండే పోర్టుల్ని, స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలని ఈరోజు అదానీ లాంటి సంస్థలకు రాసిచ్చేసాడు. ఇంకా మన రాష్ట్ర ఉనికి ఏంటి? తిను బాగా సంపాదించుకున్నాడు, విదేశాలకు డబ్బులు పంపుకుంటాడో అక్కడ సెటిల్ అయిపోతాడు. తన కూతుర్లకి విదేశాల్లో కూడా సెక్యూరిటీ పెట్టమని ఇటీవల కొత్త జీవో తెచ్చి ఇప్పుడు వాళ్ళ కూతుర్లకు కూడా విదేశాల్లో సెక్యూరిటీ కల్పించాడు. మీ అందరికీ ఒక ఎమోషనల్ డైలాగ్స్ కొట్టడం వరకే జగన్మోహన్ రెడ్డి డ్యూటీ. మీ మావయ్య, మీ అక్క, చెల్లి అని తను ఏదైతే పలుకుతాడు కదా చిలక పలుకులు, ఈ పలుకులన్నింటినీ మనకి ప్రేమగా పలికేసి వెనక నుండి మాత్రం ఇలా క్రూరంగా దుర్మార్గంగా రాష్ట్రం నాశనం అయిపోయేటట్టు దొబ్బేస్తున్నాడు డబ్బులు. ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు పాస్ అయ్యి ఎంతో ఉన్నత విద్యలు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలామంది పనిచేస్తున్నారు, చాలామంది అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి జీతాలు రావట్లే. ఇక ప్రైవేట్ రంగం ఐటీ కంపెనీల్లో కూడా ఇంత జీతాలు రావట్లే. వాళ్ళందరూ రేయి పగలు శ్రమించిన 2 లక్షలు 3 లక్షలు కూడా రావట్లే. ఇలా రాజకీయాల్లోకి వస్తే అడ్డగోలుగా 140 కోట్ల జీతమా? ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వం మారితే అసలు ఈ గనక ఎంక్వైరీలు వేసి బయట పెడితే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి అధికారులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలివైనడు గుర్తుపెట్టుకోండి ప్రజలారా. తాను తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పు డైరెక్ట్గా తాను వచ్చి తన చేత్తో పట్టుకుని చేయడు, ఇంకొకళ్ళే ఇన్వాల్వ్ చేస్తాడు. రేపొద్దున ఏ తేడా వచ్చినా ఈ అధికారులు బలవుతారు. ఆ ఇన్వాల్వ్ అయినటువంటి ఆ సంతకాలు పెట్టినటువంటి అధికారులు బలైపోతారు. అయితే మీరందరూ ఓ విషయాన్ని గమనించాలి.
సలహాదారులు అంటే సహజంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరన్నా ప్రభుత్వ అధికారులైనా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయడము లేకపోతే విధుల నుండి తొలగించడం లాంటివి ప్రభుత్వాలు చేస్తూ వస్తాయి. మీ అందరికీ తెలుసో తెలీదో, తెలుగుదేశం హయాంలో ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయీ చిన్న పోస్ట్ పెట్టాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది అసత్యమే పోస్టు, కానీ పెట్టాడు. పెడితే ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుని తనని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక మనందరికీ తెలుసు, ఆ రోజు సీఎస్గా పనిచేసినటువంటి అవేఆర్ కృష్ణారావు అనే ఒక అతను ఈ యొక్క చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తన విధుల్లో ఉండగా, చీఫ్ సెక్రటరీగా ఉండగా 2 సార్లు ట్వీట్ చేశాడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా. అప్పుడు ఫస్ట్ సారి పోన్లే అని వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడు రెండోసారి సీరియస్ అయ్యి అతని విధుల నుండి తొలగించడం జరిగింది. ఇంకా తప్పక ఇలా ప్రభుత్వ వ్యతిరేకంగా పెట్టకూడదు, ఇది రూల్స్కి ఎగెయినెస్ట్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం బయటకు వచ్చేసి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు, నీ అంతు చూస్తాం, మీ సంగతి తెలుస్తాం అని ఇష్టారీతిగా మాట్లాడేస్తాడు బయటకు వచ్చి. కానీ అతని మీద చర్యలు ఉండవు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన అనుకునే వాళ్ళని ఎంత తప్పు చేసినా సమర్థిస్తూ వాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడో. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అవినాష్ రెడ్డి మర్డర్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరి ప్రేమ ఉంటే ఈరోజు ఢిల్లీ వెళ్ళి కాళ్ళట్టుకొని ఆ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా ఈరోజు కాపాడుతున్నాడు. అంటే సొంత ఈ యొక్క చిన్నాన్న చంపేసినా సరే ఇక్కడ ఈ గుండెకి కనికరం లేదు, ఈ యొక్క బాధ కూడా ఉండదు. వీళ్ళకి ఎండ పాయింట్ డబ్బే పరమావధి. ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఇదిగో చెల్లి తిరుగుతూ మొదలెట్టింది కదా, ఇప్పుడు ఏదో దీక్ష చేద్దంట. రేపు పొద్దున చెల్లి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ చెల్లి వెనక్కి వచ్చి షెల్టర్ తీసుకోవచ్చు. ఇది ఈ దొంగలందరూ ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చారు. రేపు పొద్దున తెలుగుదేశం ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ వస్తే ఆ ఆల్టర్నేటివ్ పార్టీలోకి మళ్ళీ దూరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క కోర్టులు చెప్తుంది ఈ యొక్క సలహాదారులను పెట్టుకోకూడదు, రాజ్యాంగ అతీత శక్తుల్లాగా ఏంటి వీళ్ళందరూ అని ప్రశ్నిస్తుంది. హైకోర్టు కూడా ప్రశ్నించింది, ఒక జోకు కూడా వేసింది హైకోర్టు. ఏంటో తెలుసా మీకు ప్రజలారా? అడ్వకేట్ జనరల్ గారికి కూడా సలహాదారులు పెడతారేమో, ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్లకి, ఈ యొక్క ప్రధాన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సలహాదారులు పెడతారేమో అని కోర్టు జోకులేసింది. అయినా సరే వాళ్ళకి సిగ్గులేదు, అయినా అదే కంటిన్యూ చేసేస్తున్నారు. ఇలాగా రాష్ట్ర సొమ్ము మొత్తం పందికొక్కులా తినేస్తున్నారు. ఇదంతా మీరు గమనించాలి కదా ప్రజలారా. ఈరోజు ఎంత దుర్వినియోగం అవుతుంది. 10 లక్షల కోట్లు అప్పు దాటేసి బయటికి వెళ్ళిపోయాం. 10 లక్షల కోట్లు అప్పు అంటే మరి ఎప్పటికి తీర్చుకుంటాం ఈ అప్పు? రేపు ఎప్పటికీ అప్పులు పూడతాయి మనకు రాష్ట్రానికి? ఇప్పుడైనా వరి నాట్లు వేసుకుంటే రేపు కనీసం ధాన్యం వస్తాయి, ఆ ధాన్యంతో అయినా తీర్చొచ్చు అనే ఒక ఇది ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది మనకి. కానీ ఈరోజు ఏమీ అభివృద్ధి చేయకుండా ఈరోజు రాష్ట్రాన్ని గాలి కుదిలేసి వీళ్ళు వచ్చిన చిల్లర డబ్బులను కూడా లాగేసి అలా పన్నులు పెంచేసి మనం చూస్తున్నాం, అడిషనల్ ట్యాక్సెస్ వేసేసి ప్రజల దగ్గర 200-300 లాగేసి అలా ఈ కోట్లు అవుతాయి కదా. ప్రతి ఒక్కరి దగ్గర 200-300 లాక్కెళ్ళిపోయారు అనుకో, అవి కోట్లు అవుతాయి. ఆ కోట్లు వెళ్ళి తినడానికి పనికొస్తున్నాయి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాట వైపు నడిపించే ఒక్క ప్రణాళిక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు ఇన్ని సంవత్సరాలుగా. మరి ఇంకేం చెప్తాం ఈ ప్రభుత్వానికి మనం? ఒకసారి ఆలోచించండి. ఇలా ప్రభుత్వం తనదైన శైలిలో అధికారం వచ్చింది కదా, ఇంకెప్పుడు ఎవడు మనల్ని దించలేడనే స్థాయిలో ఈరోజు కుట్రపూర్వకంగా ప్రజలు ఒక ఎమోషనల్ని రెచ్చగొట్టి రాజకీయాలు సాగిద్దామనే ఒక కోణంలోకి ముందు సాగుతుంది. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఎందుకు పెట్టాడు అనుకున్నారు ప్రజలారా? ఈ యొక్క వీళ్ళందరూ కలిపితే 3.5 లక్షలు ఉంటారు. ఈ 3.5 లక్షలు ఇంటూ ఫ్యామిలీ 4 వేసుకున్న ఇన్ని లక్షల ఓట్లు తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఏదో ప్రభుత్వ తరపు నుంచి చిల్లర డబ్బులు పాడేసి. ఈ వాలంటీర్లు 5,000కి ఆగిపోయారు పాపం, డిగ్రీలు కంప్లీట్ చేసి వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోయింది. కానీ ఎమోషనల్గా గ్రిప్లో పెట్టుకున్నాడు. ఇక క్రిస్టియన్ ఓటింగ్ అంటారా, నేను క్రిస్టియన్ అని చెప్పి పదే చెప్పుకుని ఈరోజు తన చెల్లి, అతని బావ నిజంగా క్రిస్టియానిటీ కోసం కష్టపడిన వాళ్ళ ఈరోజు వచ్చి ప్రచారం చేస్తుంటే వాళ్ళు క్రిస్టియన్లు కాదు బ్రాహ్మణులు అని చెప్తున్నారు. మొన్నటిదాకా అంటే శాస్త్రాన్ని అవహేళన చేస్తున్నారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్ ఓట్లు ఎక్కడ శర్మలకు వెళ్ళిపోతాయని భయంతో మళ్ళీ నేనే క్రిస్టియన్ అని, మళ్ళీ క్రిస్టియన్ ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పరాలని. అంటే ఇక్కడ మీరు అందరూ ఎమోషనల్గా పడేంతకాలం వాళ్ళు అలా ఎమోషనల్ రాజకీయాలు చేస్తూనే ఉంటాడు. ఈరోజు మీ మైనార్టీలకు కానీ, ఈ యొక్క బీసీలకు కానీ, ఈ యొక్క క్రిస్టియన్లకు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలి. ఈ యొక్క కార్పొరేషన్లు పెట్టేశాడు. ఏదో కుర్చీల్లో ఉండవు, బెంచీలు ఉండవు, మీకు ఏముండవు, ఏదో పేరుకి మీకు ఒక పదవి ఉంటుంది అంతే, గౌరవం ఉండదు, మీకు జీతాలు ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి, అంటే ముఖ్యంగా తన పక్కన ఉండేటువంటి వ్యక్తులకి అధికంగా ఈరోజు డబ్బుని ఈ యొక్క ప్రభుత్వాన్ని నుంచి దారాదత్తం చేయడం, వాళ్ళని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది. తన ఈ యొక్క లక్ష్యం కూడా రేపు ఓడిపోయినా తన కోసం వాళ్ళు పనిచేస్తారు. ఒకవేళ గెలిస్తే ఇంకా ఎక్కువ వాళ్ళని భోజనం చేయించి వాళ్ళు ఈరోజు బలమైన నాయకుల్లాగా కూర్చుంటే రేపు అందరూ బలహీనమైన ప్రజలు బలవంతమైన రాజు ఉన్నాడంటే ఏం చేస్తాం? మళ్ళీ
వాళ్ళకి దాసోహం అయ్యి మనందరం పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి రేపు రాబోయే రోజుల్లో. ఇప్పుడైతే ఏదో ప్రశ్నిస్తున్నాం, రేపొద్దున మళ్ళీ మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ప్రశ్నించడానికి కూడా మాలాంటి వాళ్ళు ఉన్నాం. ఆలోచించుకోవాలి ప్రజలారా, ఆలోచించుకుని ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి సుబ్బు.